హలో అండి. ఈరోజు మనం 11th పార్ట్ సైకాలజీలో ప్రతి సెంటెన్సు బిట్‌గా ఫార్మ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు. టోటల్‌గా ఇదే ఫాలో అయినా సరిపోతుంది. డైలీ కొన్ని బిట్స్ అన్నమాట. సెక్స్ పుట్టుకతో వచ్చినది. సెక్స్ అంటే పుట్టుకతో వచ్చింది. పుట్టినప్పుడు ఉండే బాడీ పార్ట్స్ ప్రకారం అతడు ఆడ లేదా మగ అని తెలుస్తుంది. సో, సెక్స్ అంటే చిహ్నం అనమాట. గుర్తు అనమాట. ఆ గుర్తుల ప్రకారం ఇది మగ శిశువు, ఇది ఆడ శిశువు అని తెలుస్తుంది. సో, సెక్స్ అంటే గుర్తు. ఇది పుట్టుకతో వచ్చేస్తుంది. ఇక్కడితో దీని పని అయిపోతుంది. సెక్స్ అనే వర్డ్‌కి మీనింగ్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. జెండర్ పుట్టిన తర్వాత ఏర్పడినది. జెండర్ అనేది పుట్టిన తర్వాత వాళ్ళ బిహేవియర్‌ని బట్టి ఇది ఆడ జెండరు, ఇది మగ జెండరు అని చెప్పడం, ఈ ట్రాన్స్‌జెండరు ఈ విధంగా వాళ్ళ బిహేవియర్‌ని బట్టి చెప్పడం జరుగుతుంది. జెండర్ అంటే పుట్టిన తర్వాత అతడికి వచ్చేటటువంటి పేరనమాట జెండర్. ఇది మగ జెండరు, ఆడ జెండర్ అని పుట్టిన తర్వాత చెప్తారు వాళ్ళ లక్షణాలను బట్టి. కానీ పుట్టంగానే వాళ్ళ లక్షణాలు ఏమీ కనిపించవు. కానీ బాడీలో ఉండేటటువంటి కొన్ని చిహ్నాలు ఉంటాయన్నమాట. మగవాళ్ళకి కొన్ని సార్ట్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయన్నమాట. ఆడవాళ్ళకి ఇంకొన్ని సార్ట్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. సో, దాని ప్రకారం సెక్స్ ఇది ఆడది, ఇది మగది శిశువు అని చెప్తారు. జెండర్ అంటే పుట్టిన తర్వాత వాళ్ళ బిహేవియర్‌ని బట్టి చెప్తారు జెండర్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెక్స్ అండ్ జెండర్ అనమాట. సెక్స్ సహజమైనది. సెక్స్ పుట్టుకతోనే సహజమైనదనమాట వస్తుంది. జెండర్ సమాజ పరిస్థితుల ద్వారా ఏర్పడేది. జెండర్ అనేది సమాజంలో బిహేవియర్‌ని బట్టి నీకొస్తుందనమాట. ఇది మగ జెండర్, ఇది ఆడ జెండర్ అని చెప్పేసి, ట్రాన్స్‌జెండర్ అని చెప్పేసేసి వస్తుంది. సెక్స్ మార్పుకు వీలు కానిది. సెక్స్ అంటే పుట్టినప్పుడు ఉండేటటువంటి బాడీలో పార్ట్స్ అవి ఏ విధంగా మార్చలేము. అది వచ్చేస్తుంది. ఇట్స్ ఓకే. ఓవర్. ఇది మార్పు చేయటానికి వీలైనది. ఇది సెక్స్ జెండర్ అనేది మార్పు. ఆడవాళ్ళు మగవాళ్ళలాగా బిహేవ్ చేస్తారు. మగవాళ్ళు ఆడవాళ్ళలాగా బిహేవ్ చేస్తారు. సో, ఇది మార్పు చెందుతూ ఉంటుందన్నమాట. ఇది ఈ విధంగా అనమాట. ఆడవాళ్ళు ఆడవాళ్ళలాగే బిహేవ్ చేయాలి. మగవాళ్ళు మగవాళ్ళలాగే బిహేవ్ చేయాలి. కానీ ఒక్కొక్కసారి ఆడవాళ్ళు మగవాళ్ళలాగా, మగవాళ్ళు ఆడవాళ్ళలాగా బిహేవ్ చేయడం ఉంటుంది. ఇదంతా జెండర్‌కి సంబంధించి తలకాయ నొప్పి అనమాట. సెక్స్ అనేది స్త్రీ పురుష లైంగిక అంశాలు అయిన పునరుత్పత్తి వ్యవస్థలో గౌణ లైంగిక లక్షణాల వికాసంకి సంబంధించినది. సెక్స్ అనేది ఆ పార్ట్స్ అనమాట. పార్ట్స్ వలన అది ఏ సెక్సో చెప్తారు. సో, గర్ల్ అయితే గర్ల్ సెక్స్, బాయ్ అయితే బాయ్. ఈ సెక్స్ పార్ట్స్ అనేది జస్ట్ ఫర్ పునరుత్పత్తికే. నెక్స్ట్ జనరేషన్‌ని క్రియేట్ చేయడానికి మాత్రమే ఉపయోగించేటటువంటిది. దానికి మాత్రమే ఉపయోగపడేటటువంటిది. జెండర్ అనేది స్త్రీ పురుష దుస్తులు, భాషణా శైలి, ప్రవర్తనకు, నడవడికలకు సంబంధించినది. జెండర్ అనేది ఈ సెక్స్ ఈ చిహ్నాలు ప్రకారం అతడి బిహేవియర్, ఆమె బిహేవియర్ ఉంటుందన్నమాట. అంటే తను మగ పిల్లవాడు అంటే తను ఒక రకమైన బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతాడు. అది ఆ సెక్స్ స్త్రీ అయినప్పుడు ఒక రకమైనటువంటి బట్టలు వేసుకోవడానికి ఇష్టపడుతుంది. మనస్కరిస్తుందనమాట. భాషా శైలి వాళ్ళ పద్ధతి వేరుగా ఉంటుంది. మాట్లాడే విధానం ర్యాష్‌గా కొంచెం వేరుగా ఉంటుంది. ఆడవాళ్ళ పద్ధతి ఇంకొక రకంగా ఉంటుంది. ప్రవర్తన వాళ్ళ బిహేవియర్, బాడీ బిహేవియర్ వాళ్ళు ఇంపార్టెన్స్ దేనికిస్తారు? నడకలో కానీ వీటన్నిటిలో. నడవడికలకు సంబంధించినది. నడవడికలు వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ దేనికిస్తారు అని చెప్పేసేసి నడవడికలకు ఆడపిల్లలైతే కొన్ని రకాల వంటలు చేయడానికి, ముగ్గులేయడానికి, ఇంకొక బాగా అలంకరించుకోవడానికి ఆ విధంగా వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది వెళ్తూ ఉంటుంది దాని ప్రకారం. మగవాళ్ళనేది బైకులు నడపడం, కార్లు నడపడం, కొట్లాడడాలు, పరుషంగా ఉండడాలు ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు ఆ విధంగా వాళ్ళ బిహేవియర్ అలా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే వాడికుండే సెక్స్ దాన్ని బట్టి తను మగవాడు అని భావించుకొని ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు సంఘంలో. ఆడవాళ్ళు కూడా సేమ్ అంతే అలాగే బిహేవ్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇదంతా జెండర్ కిందకొస్తుంది ఈ సబ్జెక్ట్. ఉత్తర బాల్య దశ అంతానికి పిల్లలు అయిన అమ్మాయిలు, అబ్బాయిలు వేరు వేరు సమూహాలుగా ఏర్పడతారు. ఇది ఉత్తర బాల్య దశ. అంటే
6 సంవత్సరముల నుంచి 12 సంవత్సరముల వరకు తీసుకుందాం. ఇది ఉత్తర బాల్య దశ అనమాట. పూర్వ బాల్య దశ వచ్చేసేసి ఆహ్, పుట్టినప్పటి నుంచి 6 సంవత్సరముల వరకు అనుకుంటే, పూర్వ బాల్య దశ, శైశవ దశ 2 కలిసే ఉంటాయి. 6 సంవత్సరముల దాకా పూర్వ బాల్య దశ అయితే, ఉత్తర బాల్య దశలో 6 సంవత్సరముల నుంచి 12 సంవత్సరముల దశని ఉత్తర బాల్య దశ అంటారు. ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు వేర్వేరుగా సమూహాలుగా ఏర్పడడం మనం చూస్తామనమాట. ఆడపిల్లలు, మగపిల్లలు అనేవాళ్ళు డిఫరెంట్ అయిపోతారనమాట. ఆడపిల్లలు వీళ్ళు, సో వాళ్ళంతా ఒక గ్రూప్ అనమాట. మగపిల్లలు వీళ్ళంతా ఒక గ్రూప్ అనేది డివైడ్ అయిపోతారు అని పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం చెబుతుంది. ఇలా అని చెప్పేసేసి పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఈ విధమైన పాయింట్ చెప్పడం జరిగింది. మొదట పిల్లలు తమ బాలుడు లేక బాలిక అనే తాదాత్మీకరణ చేసుకోవడం జరుగుతుంది. మొదట పిల్లలు తన బాలుడు లేక బాలిక అనే విషయాన్ని తనకు తెలియకుండానే వాళ్ళు చాలా ధృవపరిచేసుకుంటారనమాట. అది ఫిక్స్ అయిపోతారు, తన ఆడపిల్ల అని లేదా తన మగపిల్లవాడు అని చెప్పేసేసి ఆత్మీకరణం చేసేసుకుంటారు. అంటే మెంటల్గా ఫిక్స్ అయిపోతారనమాట. తను బాలుడో బాలికో అయినప్పుడు ఆడ మగ అనే పాత్రోచిత భావన స్థిరత్వమును పొందుతుందని, మార్పుకు లోను కాదని నమ్మకం ఏర్పడుతుంది అని అన్నారు కొహల్బర్గ్. తన నైతిక సిద్ధాంతం ప్రకారం. నైతిక సిద్ధాంతం సంజ్ఞానాత్మక సిద్ధాంతం వేరు, నైతిక సిద్ధాంతం వేరు. నైతిక సిద్ధాంతం ప్రకారం కొహల్బర్గ్ ఏమని చెప్పారు? మొదట ఈ పిల్లలు మెంటల్గా డిసైడ్ అయిపోతారు, తను మగో ఆడో అని చెప్పేసేసి. తర్వాత ఆడ మగ అనే పాత్రోచిత భావన స్థిరత్వమును పొందుతుంది. ఆడ మగ అనేటటువంటి పాత్ర. ఇంకా నెక్స్ట్ ఆడపిల్లలాగా బిహేవ్ చేసే విధానం లేదా మగపిల్లవాడుగా బిహేవ్ చేసే విధానం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ మెంటల్గా ఫిక్స్ అయిపోయారు, దాని ప్రకారం వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. మార్పుకు లోను కాదని నమ్మకం ఏర్పడుతుందన్నారు. ఇంకా నేను ఆడపిల్లనే, నేను మగపిల్లవాడినే, ఇంకా నేను ఇలాగే బిహేవ్ చేస్తాను, నా బిహేవియర్లో ఏ విధమైన మార్పులు లేవు అన్నటువంటి ఆలోచనకి వచ్చేస్తారు అని చెప్పేసేసి ఇది నైతిక సిద్ధాంతం కొహల్బర్గ్ పేర్కొన్నారు. ఈ విధంగా జెండర్ స్థిరత్వ భావన ఏర్పడిన తర్వాత తను వ్యతిరేక లింగ సభ్యుల దుస్తులను ధరించినప్పటికీ, వారు చేపట్టే కృత్యాలు పనులు చేసినప్పటికీ, వారి లక్షణాలలో నటించినప్పటికీ తమ జెండర్ స్థిరత్వంలో మార్పు సంభవించదన్న భావన ఏర్పడుతుంది అని కొహల్బర్గ్ పేర్కొన్నారు. ఒకవేళ మగపిల్లవాడు ఆడపిల్లలాగా బిహేవ్ చేసినా, ఆడపిల్లలు మగపిల్లవాడిలాగా యాక్ట్ చేసినా, అలాంటి పనులు చేసినా, మగపిల్లవాడి పనులు చేసినా కూడా వాళ్ళ జెండర్లో అంటే వాళ్ళ చిహ్నాలలో ఏ విధమైనటువంటి మార్పులు అనేది రాదు, అది అంతేగా ఉంటుంది అని చెప్పి కొహల్బర్గ్ చెప్పారు. ఇప్పుడు సెకండ్ చాప్టర్లో 7th పార్ట్ అయిపోయింది. సెకండ్ చాప్టర్లో 8th పార్ట్ వికాస కృత్యాలు మరియు విపత్తులు, డెవలప్మెంటల్ టాస్క్స్ అండ్ హ్యాజర్డ్స్. వికాస కృత్యాలకు గల ఇతర పేర్లు ఏంటి అంటే, వికాస కృత్యము అంటే డెవలప్మెంట్ పరంగా చేసేటటువంటి పనులు అనమాట. మనం ఇప్పుడు దాని గురించి నెక్స్ట్ అంతా వివరంగా చెప్పుకుంటాము. సో వికాస కృత్యాలు గల ఇతర పేర్లు ఏంటంటే వికాసపు ప్రకార్యాలు, వికాసపు మైలురాళ్ళు. వీటిని కూడా వికాస కృత్యాలు అని అంటారు. సరే, ప్రతి వికాస దశలో శిశువుకు కొన్ని అవసరాలు ఉంటాయి. ఇప్పుడు డెవలప్ అవుతూ ఉంటాడు శిశువు అంటే మనిషి యొక్క ఫస్ట్ స్టేజ్లో అతడు డెవలప్ అవుతూ ఉంటాడు. శిశువు ఎప్పుడు పడుకొనే ఉంటాడు, తర్వాత లేస్తాడు, తర్వాత నడుస్తాడు. ఈ విధంగా అది డెవలప్మెంట్ అనమాట. ఇంతకుమించి ఏం చేస్తాడు? తింటాడు, తర్వాత కాలకృత్యాలు తెచ్చుకుంటాడు, ఇవే కదా అతనికి ఉండేది. నిద్రపోతాడు. సరే, ప్రతి వికాస దశలో ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో
శిశువుకు కొన్ని అవసరాలుంటాయి. శిశువుకు కొన్ని అవసరాలు ఏర్పడతాయి. వాడికి ఆకలేస్తుంది, అన్నం తినాలి, లేపోతే ద్రవ పదార్థం పాలు ఏమన్నా తాగాలి, నీళ్లు తాగాలి ఇలాగా. తర్వాత ఇంకా కూర్చోవడం, నడవడం, ఏడవడం ఇవన్నీ వాడి యొక్క అవసరాలు తీర్చడానికి వాడు చేసేటటువంటి పనులనమాట. ఈ అవసరాలను తీర్చుకోవడానికి శిశువు చేసే పనులను వికాస కృత్యాలు అంటారు. ఈ పనులు వాడి అవసరాలు తీరడానికి ఏ పనులైతే చేస్తాడో వాటిని వికాస కృత్యాలు అంటారు. అంటే డెవలప్‌మెంటల్ పనులనమాట. డెవలప్ అయిన పనులు చేస్తా ఉంటాడు. వాడి పనులల్లో డెవలప్‌మెంట్ అనేది బెటర్‌నెస్ అనేది మనం చూస్తూ ఉంటాం. బెటర్‌గా చేస్తూ పోతూ ఉంటాడు. ఈ పని ఈరోజు ఈ రకంగా చేస్తే కొన్ని రోజులకి దానికన్నా బెటర్‌గా వర్క్ చేయడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట శైశవ దశలో. శైశవ దశలో శిశువు ఏం చేస్తాడు? శైశవ దశలో శిశువు నడక కోవటం. శైశవ దశలో శిశువు ఎలా నడక నేర్చుకుంటాడు? ఫస్ట్ పడుకొని ఉంటాడు. తర్వాత కూర్చుంటాడు. తర్వాత లేస్తాడు. తర్వాత చిన్నగా స్టెప్స్ ఏస్తాడు. ఇదే అన్నమాట వికాస కృత్యాలు అంటే డెవలప్‌మెంట్ పనులల్లో డెవలప్‌మెంట్ అన్నమాట. వ్యక్తి వికాసం సంపూర్ణంగా జరగటానికి అవసరమైన ప్రవర్తన వైఖరులు, అలవాట్లు, నైపుణ్యాలు నేర్చుకోవాలి. వీటిని వికాస కృత్యాలు లేక ప్రకార్యాలు అంటారు. వ్యక్తి వికాసం సంపూర్ణంగా జరగటానికి, వ్యక్తి డెవలప్‌మెంటు చాలా బాగా జరగాలి అంటే అవసరమైన పనులు వాడు దానికి తగ్గట్టు చేయాలనమాట. కొత్త కొత్త స్కిల్స్ అనేవి నేర్చుకోవాలనమాట. వీటినే వికాస కృత్యాలు లేక ప్రకార్యాలు అంటారు. ఈ విధంగా స్కిల్స్ నేర్చుకోవటాన్ని ఇంకా తన బిహేవియర్‌లో మంచి ప్రాపర్ ప్రోగ్రెస్‌ను చూపిస్తూ ఉండడాన్ని వికాస కృత్యాలు అని అంటారనమాట. అవేంటో ఇంకొంచెం డీటెయిల్‌గా నెక్స్ట్ బిట్స్‌లో చూద్దాము. సమాజంలో స్థానం సంపాదించటానికి ప్రతి వ్యక్తి కొన్ని ప్రవర్తనా రీతులను అభ్యసించవలసి ఉంటుంది. సొసైటీలో మంచి ప్లేస్‌ని సంపాదించాలి అంటే ప్రతి వ్యక్తి ఒక రకమైనటువంటి బిహేవియర్‌ని అలవర్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా బిహేవియర్‌ని అలవర్చుకొని సొసైటీలో బిహేవ్ చేసి మంచి పేరుని ఒక పాజిటివ్ ఈ వ్యక్తి మంచివాడు అన్నటువంటి పాజిటివ్ థింకింగ్ సొసైటీలో క్రియేట్ చేసుకోవాలి. ఈ విధంగా చేయటాన్నే వికాస కృత్యము అని అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలందరూ బాల్య దశలో 3 అవర్స్‌ను అభ్యసించి ఉన్నతంగా ఉండాలని సమాజం కోరుతుంది. సమాజం పిల్లల దగ్గర నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? 3 అవర్స్ అంటే చదవటం, రాయటం, అర్థమాటిక్ అనమాట. ఈ 3 బాగా పిల్లవాడు చేస్తున్నాడు అంటే ఆ సమాజం అతనికి గౌరవాన్ని ఇస్తుంది. సో, పిల్లవాడు ఏం చేస్తాడు? చక్కగా ఈ 3 అవర్స్ మీద తన ఫోకస్ పెట్టి చక్కగా నేర్చుకొని సమాజంలో వెళ్ళంగానే సమాజం అతడిని యాక్సెప్ట్ చేస్తుందనమాట. డెవలప్‌మెంట్ అనమాట. పిల్లవాడికి ఫస్ట్‌లో ఏమి రాదు. చదవడం రాదు, రాయడం రాదు, అర్థమాటిక్ రాదు. ఇప్పుడు కష్టపడి అవన్నీ నేర్చుకొని సమాజంలోకెళ్తే అది యాక్సెప్ట్ చేస్తుందనమాట. దీన్ని డెవలప్‌మెంట్ అంటాడు. పిల్లవాడు తనకు తాను చేసుకునేటటువంటి డెవలప్‌మెంట్ అనమాట సమాజం కోసం. కౌమార దశ దాటిన ప్రతి ఒక్కరూ వివాహం చేసుకొని సమాజ అభివృద్ధికి భాగస్వామ్యం వహించాలని సమాజం కోరుకుంటుంది. నెక్స్ట్ కౌమార దశకి వచ్చాడు పిల్లవాడు. ఇంకా వాడు పెళ్లి చేసుకోవాలి. ఒక మంచి ఫ్యామిలీని ఈ సొసైటీకి ఇవ్వాలి అని చెప్పేసేసి సమాజం కోరుకుంటుందనమాట. సో, వాడు ఆ విధంగా చేయడం ఇంకొక డెవలప్‌మెంట్ అనమాట. ఇంకొక డెవలప్‌మెంట్. ఇది సమాజం స్వాగతించేటటువంటి డెవలప్‌మెంట్ అనమాట. తర్వాత వికాస కృత్యాలు అనే భావనను మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రవేశపెట్టింది ఆర్‌హెచ్ హవింగ్హార్ట్స్. ఆర్‌హెచ్ హవింగ్హార్ట్స్ వికాస కృత్యాలు, అభివృద్ధి చెందేటటువంటి పనులను వ్యక్తపరచడము అనే భావనను ఫస్ట్ మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రవేశపెట్టింది ఎవరు అని అడిగితే ఆర్‌హెచ్ హవింగ్హార్ట్స్. వికాస కృత్యాలంటే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. కాన్సెప్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ కాన్సెప్ట్‌ని ఫస్ట్ బుక్‌లో పెట్టింది మనోవిజ్ఞాన శాస్త్రంలో. ఎవరు అంటే ఆర్‌హెచ్ హవింగ్హార్ట్స్. వికాస కృత్యం అనేది ఒక దశలో సంతోషానికి చేరువ చేయు అంశము. అదేవిధంగా బాధను కూడా కలుగచేయు అంశము. వికాస కృత్యం మనం కొంచెం ఎక్కువ లెవెల్‌లో మాట్లాడుకున్నాం. వికాస కృత్యం అనేది ఒక దశలో బాగా మనిషి అభివృద్ధి చెందాడు.
చాలా మంచిది. చాలా సంతోషకరమైన విషయం. అందరూ సంతోషించారు. ఇంకా అట్ ద సేమ్ టైమ్ వికాసం జరుగుతూనే ఉంది. బాగా అభివృద్ధి చెందిపోతున్నాడు. వాడెక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఇది కొంచెం చూడ్డానికి అసూయ అలాగా సొసైటీలో కొంతమందికి అసూయ కలగొచ్చు. నెగెటివ్‌గా వాడి గురించి థింక్ చేయొచ్చు. ఇది గూడా ఒక రకంగా బాధనమాట. అలాగే ఇంకొక తక్కువ విషయంలో చెప్పుకోవాలంటే ఒకడు బాగా పెరిగాడు. పొడుగు పెరిగాడు. బాగున్నాడు. వాడు పొడుగు పెరుగుతూనే ఉన్నాడు. ఇంకా వికాసం జరుగుతూనే ఉంది. అది కొంచెం డేంజర్ అనమాట. ఈ విధంగా వికాసము ఒక్కొక్కసారి సంతోషకరమైనటువంటి దశలో వెళ్తుంది. అదే వికాసం కొంచెం డేంజరస్ దశలో కూడా వెళ్ళే అవకాశము ఉంటుంది. దానివల్ల బాధ కూడా కలుగుతుంది అని ఆర్‌హెచ్ హవింగ్ హర్ట్జ్ చెప్పారనమాట. హవింగ్ హర్ట్జ్‌ని హెవిగాస్ట్ అని కూడా అంటారనమాట. ఆయన పేరు హెవిగాస్ట్ అని కూడా అనొచ్చు. వికాస కృత్యము అనేది ఒక నిర్దిష్ట దశలో ఒక వ్యక్తి నుంచి సమాజం ఆశించే సాధనను తెలుపుతుంది. వికాస కృత్యం అనేది ఏంటి? డెవలప్‌మెంట్ పనులంటే మనలో మనం డెవలప్ అవుతూ పనులు డిఫరెంట్‌గా బెటర్‌గా చేసుకుంటా పోతాం ఒక పనిని. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడనుకో, కంచంలో అన్నం పెట్టేసింది అమ్మ. అప్పుడు ఆ పిల్లవాడిని వదిలేసిందనమాట. వాడు మొత్తం కంచంలో చేయి పెట్టేసేసి మొత్తం కలిపేస్తాడు. పిచ్చి కలిపేసేసి మొహానికి బాడీ మొత్తం పూసేసుకొని తింటాడు. అదే తర్వాత ఇంకా బెటర్‌గా తింటాడు. వాడు తింటాడు ఫస్ట్‌లో. కానీ తర్వాత ఎలా తింటాడు? కంచం మొత్తం అలా తిని ఎక్కడిదక్కడ పెట్టుకొని నీట్‌గా చక్కగా నోట్లో పెట్టుకొని ఎక్కడా అంటించుకోకుండా తింటాడు. అదే వికాసం అనమాట. డెవలప్‌మెంట్ ఇన్ వికాసం అనమాట. కృత్యము అంటే పని. ఒక నిర్దిష్ట దశలో ఒక వ్యక్తి నుంచి సమాజం ఆశించే సాధనను తెలుపుతుంది. ఒక నిర్దిష్టమైన దశలో ఒక పద్ధతి ప్రకారం ఒక వ్యక్తి నుంచి సమాజం ఆశించే సాధన. ఒక వ్యక్తి నుంచి సమాజం అలాంటి వ్యక్తులనే యాక్సెప్ట్ చేస్తదనమాట. ఒక వ్యక్తి పిల్లవాడు బాగా భోజనం చేయగలగాలి. పిల్లవాడు చక్కగా పర్ఫార్మెన్స్ చేయగలగాలి. మనిషి సమాజంలో చాలా పద్ధతిగాను అందరికీ సంతోషాన్ని కలిగించే విధంగా అతడి బిహేవియర్ ఉండాలి. ఇలాంటివి కావాలి అని చెప్పి సమాజం అతడి దగ్గర నుంచి కోరుకుంటుంది. సమాజం అలాగుండాలి, ఇలాగుండాలని మనిషిని దగ్గర నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ చేస్తుంది. ఒక సంవత్సరం రాగానే శిశువు నడవాలని భావించటం. ఫర్ సపోజ్ ఒక పిల్లోడు పుట్టాడు. వాడు ఒక సంవత్సరం అయిన తర్వాత అదేంటి ఇంకా నడవట్లేదు, వాడు నడవాలి అని అందరూ కోరుకుంటారు. తర్వాత 3 సంవత్సరముల వయసు రాగానే శిశువు మాట్లాడని భావించుతా 3 సంవత్సరాలు రాగానే అందరూ వాడిని చూసే వాళ్ళందరూ ఇంకా మాట్లాడట్లేదేంటి, వాడు మాట్లాడాలి కదా అని మాట్లాడితే బాగుండు అని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటారు. 5 సంవత్సరం వయసు రాగానే శిశువు బయటకు వెళ్ళాలని భావించటం. శిశువు కూడా బయటికి వెళ్ళాలని అనుకుంటాడు. వాళ్ళ చుట్టుపక్కల కూడా వాడిని బయటికి తీసుకెళ్ళాలి, బయట తిరగాలి నువ్వు అని చెప్పేసేసి అందరూ కోరుకుంటారనమాట. ఈ విధంగా ఒకటి దగ్గర నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇదంతా డెవలప్‌మెంట్ కిందకే వస్తుంది కదా! వాడు ఫస్టు మాట్లాడడం, ఫస్ట్ వాడు నడవాలి, తర్వాత మాట్లాడాలి. ఇవన్నీ డెవలప్‌మెంట్సే కదా! సో, ఇది డెవలప్‌మెంట్ అనమాట. ప్రతి వ్యక్తి తన వికాసాత్మక కృత్యాలను తానే నేర్చుకోవలెను. ప్రతి వ్యక్తి వాడి డెవలప్‌మెంట్ వాడే చేసుకోవాలి. వాడి అన్నం వాడే చక్కగా తినాలి. వాడి పనులు వాడే చక్కగా నీట్‌గా అందరూ మెచ్చేటట్లు చేసుకోవాలి. వాడి చదువు వాడే చదువుకోవాలి. వాడి గురించి వాడే పట్టించుకోవాలి. తన కోసం వేరొకరు నేర్చుకోవటం వీలు కాదు. అమ్మా నాన్న చదువుతారు అంటే వీడి బదులు వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు అంటే కుదరదు. వీడి బదులు వాళ్ళు తింటారు అంటే కుదరదు. నువ్వు అభివృద్ధి చెందాలంటే నువ్వే చేయాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు తగిన ప్రోత్సాహం, శిక్షణ ఇచ్చి వికాసానికి తోడ్పడాలి. అయితే సరే వీడే చేయాలి. వీడి కోసం వీడే చేసుకోవాలి. వీడి డెవలప్‌మెంట్ వీడే అవ్వాలి. దానికోసం డెఫినెట్లీగా తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎప్పుడూ వాడి దగ్గర ఉండి వాడిని గమనించుకుంటూ వాడి అభివృద్ధిని చూడాలి. ఒకవేళ అలా కాకుండా ప్రాబ్లం ఉంటే అది సరిచేసి వాడికి హెల్ప్ చేయాలి. టీచర్స్ అయినా, తల్లిదండ్రులైనా. ప్రోత్సాహం, శిక్షణ ఇచ్చి వికాసానికి తోడ్పడాలి. ఈ డెవలప్‌మెంట్‌కి తోడ్పడాల్సిన బాధ్యత డెఫినెట్లీగా వీళ్ళ మీదైతే కంపల్సరీగా ఉంది. హెవిగస్ట్ ప్రకారం పుట్టినప్పటి నుంచి 6 సంవత్సరముల వయసు వరకు శైశవ ఇంకా పూర్వ బాల్య దశ అంటారు. హెవిగస్ట్ ప్రకారం
పుట్టినప్పటి నుంచి 6 సంవత్సరాల వరకు శైశవ దశ, పూర్వ బాల్య దశ 6 ఇయర్స్‌కి కంప్లీట్ అయిపోతుంది అని హెవీ గెస్ట్ చెప్పారు. చాలామంది ఆహ్, శాస్త్రవేత్తలు, వైజ్ఞానికవేత్తలు రకరకాలుగా మనిషి స్టేజెస్‌ని డివైడ్ చేశారు. ఇప్పుడు హెవీ గెస్ట్ ఈయన ఏం చెప్పారు, పుట్టినప్పటి నుంచి 6 ఇయర్స్ వరకు ఉన్న శైశవ దశ, పూర్వ బాల్య దశ అంటారు అని చెప్పేశారు. ఇప్పుడు మీకు శైశవ దశ అంటే ఎలా ఉంటుంది కొన్ని చెప్తాను. దాని ప్రకారం మీకు శైశవ దశలో ఎలా ఉంటుంది మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైపోతది. శైశవ దశలో ఏం పనులు చేస్తాడు పిల్లవాడు? శరీర స్థిరత్వం సంపాదించటం. వాడు చేసే పనులు ఇవే. ఈ పనులే చేస్తాడు శైశవ దశలో. ఏం చేస్తాడు? శరీర స్థిరత్వం సంపాదించటం. ఎలా సంపాదిస్తాడు? తినటం, తాగటం, చక్కగా నిద్రపోవటం, తన బాడీని మాత్రం కేర్ తీసుకుంటా ఉంటాడు. కేర్ తీసుకుంటాడంటే వాడు అలాగే బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇది పని తప్పితే వేరేది ఏమైనా చేస్తాడా? చెయ్యడు. ఏడవడం ఇవే చేస్తాడు శరీరానికి సంబంధించి. ఘన పదార్థాలు తినే అభ్యాసం, నడక నేర్చుకోవడం, ఘన పదార్థాలు. వాడి డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ పాలు తాగుతాడు. తర్వాత నిదానంగా డెవలప్మెంట్ ఘన పదార్థాలు తినడాన్ని స్టార్ట్ చేస్తాడు. అంటే ఫుడ్ తినడం, అన్నం, రైస్, హార్డ్ ఫుడ్ తినడం, నమిలి తినే ఫుడ్‌ని తినడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్‌లో అది చేయడు. తర్వాత అది చేస్తాడు. ఇదే సార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇక్కడ. నడక నేర్చుకోవడం. ఫస్ట్ పడుకొనే ఉంటాడు. తర్వాత కూర్చుంటాడు. తర్వాత నడవడం స్టార్ట్ చేస్తాడు. ఈ విధంగా వాడు డెవలప్ అవ్వాలి. వాడు చేసే డెవలప్మెంట్స్ ఇవే ఉంటాయన్నమాట. మాటలు నేర్వటం, మాట్లాడడం స్టార్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఫస్ట్‌లో ఏదో మాట్లాడతాడు కదా! అర్థం కాదు. అది అమ్మకి తప్పే. అలా మాట్లాడతాడనమాట. ఆమె కూడా అర్థం చేసుకున్నట్టే ఉంటది. దాని మీనింగ్ ఉండదు కదా! ఆ! అలా మాట్లాడడం స్టార్ట్ చేస్తే అది డెవలప్‌మెంటే. ఫస్ట్‌లో అసలు మాట్లాడడు. ఏడవడం ఉంటది తర్వాత. ఫస్ట్ ఏడుపే ఉంటది. తర్వాత మాట్లాడడం అంటే సౌండ్‌లే ఉంటాయి. అది ఇష్టం వచ్చినట్టు అరుస్తా ఉంటాడనమాట. ఈ విధంగా డెవలప్‌మెంట్ అనమాట. డెవలప్‌మెంట్. తర్వాత చిన్నగా ఒక్కొక్క లెటర్ మాట్లాడడం. ఆ, మా, నా అలాంటివి. ఇవి డెవలప్‌మెంట్ కిందకొస్తాయి. ఇవన్నీ హెవీ గెస్ట్ ప్రకారం అనమాట. పూర్వ బాల్య దశ. ఈ దశలో క్రమ పద్ధతిలో మలమూత్ర విసర్జన అలవర్చుకొనుట. ఒక పద్ధతి ప్రకారం మలమూత్ర విసర్జన అనేది చేశాడు. శైశవ దశలో పడుకొని ఉంటాడు. తనకు కంట్రోల్ ఉండదు. ఎలా వస్తే అలాగా చేసేస్తాడనమాట. కానీ ఇది ఒక పద్ధతి ప్రకారం వెళ్ళడం ఇవన్నీ నేర్చుకుంటాడు. ఇదొక ఇంప్రూవ్‌మెంట్ అనమాట. డెవలప్‌మెంట్ అనమాట బిహేవియర్‌లో. అంగభేదాలను గుర్తించుట. తనకున్నటువంటి సెక్స్ చిహ్నాలనమాట. తన బాయ్ అయితే తనకుండేటటువంటి ఆ చిహ్నాల మూలంగా తను బాయ్ అయితే బాయ్, గర్ల్ అయితే గర్ల్ అని ఫీల్ అవుతారు. అది ఈ గుర్తింపు వాళ్ళు ఈ పూర్వ బాల్య దశలో అలవరుచుకుంటారనమాట. ఓహ్! నేను బాయ్, నేను గర్ల్ అని చెప్పేసేసి. శారీరక, సాంఘిక వికాసానికి చెందిన భావనలను నేర్చుకొనుట. శారీరకంగా తను బాయ్ అయితే బాయ్ లాగా బిహేవియర్ ఉంటుంది. గర్ల్ అయితే గర్ల్ లాగా బిహేవియర్ ఉంటుంది. అలాంటి ఆలోచనలే వాళ్ళకి ఉంటాయన్నమాట. నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి, నేను బాయ్ కదా, నేను గర్ల్ కదా అని. సాంఘిక వికాసానికి. సాంఘిక వికాసం అంటే సంఘంలో తనని యాక్సెప్ట్ చేసే విధంగా తన పనులను అభివృద్ధి చేసుకుంటూ ఉంటుందన్నమాట శిశువు పూర్వ బాల్య దశలో. తన కుటుంబ సభ్యులతో ఇంకా ఇతరులతో ఉన్న ఉద్వేగ సంబంధాలను తెలుసుకొనుట. తన కుటుంబ సభ్యులతో ఎంతవరకు తను మాట్లాడగలదు, ఎంతవరకు తన విషయాలను చెప్పుకోగలదు శిశువు పూర్వ బాల్య దశలో. ఎంతవరకు చెప్పుకోగలదు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట పిల్లలు అలాంటి స్థితిలో. ఇంకా బయట వాళ్ళతో ఎంతవరకు చెప్పుకోగలదు ఆ శిశువు పూర్వ బాల్య దశకు చేరుకున్నప్పుడు. ఈ యొక్క డిఫరెన్స్‌ను తెలుసుకోవడం అనమాట. కుటుంబ సభ్యులతో ఎలా బిహేవ్ చేయాలి, ఇంకా బయట వాళ్ళతో ఏ విధంగా బిహేవ్ చేయగలగాలి. వాళ్ళకి, వీళ్ళకి చెప్పేటటువంటి విధానాలలో డిఫరెన్సెస్, ఇంపార్టెంట్ ఇచ్చే విధానాలలో డిఫరెన్సెస్ ఇవన్నీ పూర్వ బాల్య దశలో నేర్చుకుంటుందనమాట శిశువు. శైశవ దశ నుండి పూర్వ బాల్య దశకొచ్చేసరికి ఈ డెవలప్‌మెంట్స్ అన్నీ చిన్నగా అతడిలో గమనిస్తాం. అతడు ఇంప్రూవ్ చేసుకుంటాడు తనకు తానుగా. తప్పు ఒప్పుల గురించి అంతరాత్మలను వికసింప చేసుకొనుట. అంతరాత్మకు ఇంపార్టెంట్. అంతరాత్మకు ఫుడ్ పెట్టాం. దానికి పెట్టేది ఏంటంటే తప్పు ఒప్పులు. మనం చేసే తప్పులు, మనం చేసే ఒప్పులే. అది మనం తప్పు చేస్తే అది చాలా బాధపడుతుంది. మనం కరెక్ట్ చేస్తే అది చాలా సంతోషిస్తుంది. మనకి ఇంకా మనం కుంగిపోకుండా చేస్తుంది అనమాట. అది మనల్ని స్ట్రాంగ్గా నిలబెడుతుంది అంతరాత్మ. సో ఆ విధంగా ఆ అంతరాత్మ నిలబడడానికి కావలసిన తప్పు ఒప్పుల గురించి వికాసం కూడా ఈ
అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాడు. శైశవ దశలో అలాంటి భేదాలు ఏమీ తెలియదన్నమాట. కానీ పూర్వ బాల్య దశలో స్టార్ట్ అవుతుంది. అంతరాత్మకు తప్పు చేయకూడదు, కరెక్ట్ చేయాలి, ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఇక్కడ డెవలప్ అవుతుందన్నమాట. చదువుకోవటానికి సిద్ధం అవ్వటం. ఇంకా పూర్వ బాల్య దశలో మాంతేసరి స్కూల్స్, అంగన్వాడీ స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అక్కడికి వెళ్ళడాలు, అక్కడ ఇంకా చదువుకోవడానికి సంసిద్ధం అనమాట. స్టార్ట్ అవుతాడనమాట. మెంటల్‌గా కూడా అతడు ప్రిపేర్ అవ్వడము, ఓకే అని చెప్పేసేసి ఈ విధంగా అతడు డెవలప్‌మెంట్ మనం చూస్తాం. ఈ విధమైనటువంటి డెవలప్‌మెంట్స్ పూర్వ బాల్య దశలో చూస్తాము అని చెప్పేసేసి హెవీ గెస్ట్ చెప్పారనమాట. తర్వాత ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ 6 సంవత్సరముల నుంచి 12 సంవత్సరముల వరకు ఉన్న కాలం హెవీ గెస్ట్ ప్రకారం. ఓకే. చాలామంది వైజ్ఞానికవేత్తలు చాలా చాలా రకాలుగా మానవుడి దశలను సంబంధించి ఏజ్స్ ఒక డివైడ్ చేశారు. ఈ విధంగా హెవీ గస్ట్ డివైడ్ చేశారన్నమాట. 6-12 ఇయర్స్ ఉన్నప్పుడు పూర్వ బాల్య దశగా డివైడ్ చెప్పారనమాట. ఉత్తర బాల్య దశగా చెప్పారన్నమాట. ఉత్తర బాల్య దశ ఆటలకు కావలసిన శారీరక నైపుణ్యాలు అలవర్చుకొనుట. ఉత్తర బాల్య దశలో ఏంటి, ఇంకా వాడు గ్రో అప్ అయిపోయాడు 6 ఇయర్స్ నుంచి. ఆటలకు కావలసిన శారీరక నైపుణ్యాలు చేతులు కాళ్ళని కరెక్ట్‌గా కదపడం అనేది ఇక్కడ నేర్చుకుంటాడు. స్టార్ట్ అవుతుంది. ఆటలు ఆడడానికి కావాల్సినటువంటి బాడీని ఏ విధంగా కదపాలి అనేటటువంటి డెవలప్మెంట్ వాడు చిన్నగా ఇంప్రూవ్ చేసుకుంటాడు ఉత్తర బాల్య దశలో. సంఘానికి తదితర సంస్థలకు అనువైన ప్రవర్తనను అలవర్చుకోవటం. బయట సొసైటీలో ఉండే పీపుల్కి ఏ విధంగా బిహేవ్ చేస్తే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారో ఆ విధమైనటువంటి బిహేవియర్ని కల్టివేట్ చేసుకోవడం. తదితర సంస్థలకు అనువైన ప్రవర్తనను అలవర్చుకోవడం. స్కూల్కి వెళ్ళడం ఉంటుంది. అక్కడ ఆ సంస్థలో ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఇంకా కరాటేకి వెళ్తాడేమో అక్కడ ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఇంకా ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది అక్కడ ఏ విధంగా చేయాలి, బయటకు వెళ్తాడు, షాప్స్కి వెళ్తాడు, అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటాడు, అక్కడ ఏ విధంగా బిహేవ్ చేయాలి అని చెప్పేసి నేర్చుకుంటూ ఉంటాడు. దీనినే చైల్డ్ డెవలప్మెంట్ అని అంటారనమాట. దీనిని ముఠా దశ అని కూడా అంటారు. పూర్వ బాల్య దశలో ఉండేది ప్రాక్ ముఠా దశ లేదా పూర్వ ముఠా దశ. అక్కడ వాళ్ళు కుటుంబ సభ్యులతో ఆ ముఠాతోనే ఉంటాడనమాట. ఈ ముఠా ఎలాంటి ముఠా అంటే వాడి ముఠా అనమాట. ఆడపిల్లలైతే ఆడపిల్లల ముఠా, మగపిల్లవాడైతే మగపిల్లవాడి ముఠా అనమాట. ఉత్తర బాల్య దశలో ముఠా దశ అంటారనమాట. లైంగిక పాత్రను అభ్యసించటం. అభ్యసించడం అంటే ఇప్పుడు బాయ్ అయితే బాయ్ లాగా అతడు ఒక అబ్బాయి లాగా అబ్బాయి ప్రవర్తనను పోషిస్తాడనమాట. అబ్బాయి పాత్రను పోషిస్తాడు. అమ్మాయి అయితే అమ్మాయి పాత్రను పోషిస్తుంది అనమాట. దైనందిన జీవితానికి కావలసిన భావాలను వికసింపచేసుకొనుట. వాడు రోజు బతకాలి. ఆ బతకడానికి ఇంప్రూవ్మెంట్ అనేది డైలీ చూసుకుంటూ ఉండాలి. ఒకరోజు ఒక రకంగా బిహేవ్ చేస్తాడు, దానికన్నా బెటర్గా బిహేవ్ చేయడం చూస్తాడు, లేకపోతే ఆలోచిస్తాడు, దానికన్నా బెటర్గా బిహేవ్ చేస్తాడనమాట. అంతరాత్మ నీతిని అలవర్చుకోవటం. అంతరాత్మకి చెప్పాను కదా, ఓన్లీ గుడ్ ఆర్ బ్యాడ్ అనేదే దీనికి ఫుడ్ అనమాట. బ్యాడ్ అయితే నిన్ను చంపేస్తుంది, అదే గుడ్ అయితే నిన్ను బాగా ముందుకు పంపిస్తుంది అనమాట. నువ్వు నిల్చుంటావు లైఫ్లో నేను స్ట్రాంగ్ పర్సన్ లాగా. ఎందుకు అంటే నువ్వు మంచి పనులు చేసావు కాబట్టి. అదే చెడ్డ పనులు చేసావు అనుకో, లోపల ఉండే నీ అంతరాత్మ నిన్ను ఎప్పుడు తిడుతూ హింసిస్తూ ఉంటుంది, బాధ పెట్టేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ నీతిని అలవర్చుకుంటాడు. అదొక డెవలప్మెంట్. బాబోయ్ నేను జాగ్రత్తగా ఉండాలిరా బాబా అంతరాత్మతో అని చెప్పేసి ఆ విధంగా డెవలప్ చేసుకుంటాడు అంతరాత్మని. అభ్యసించడానికి ప్రావీణ్యం సంపాదించడం. చదువులో ఇంకా బాగా ఎక్సర్సైజ్ చేసి డెవలప్ చేసుకుంటాడు అనమాట. ఏ విధంగా చదివితే తనకి బాగా వస్తుంది, సబ్జెక్ట్ అర్థమవుతుందో ఆ విధంగా డెవలప్ అవుతూ ఉంటాడు. 3 R's అనగా రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్లలో ప్రాథమిక నైపుణ్యములు పొందుట. ఈ ఉత్తర బాల్య దశలో చదవడం, రాయడం, అర్థమెటిక్ వీటిలో ప్రాథమికంగా అంటే బేసిక్ అంతా నేర్చుకుంటాడు అనమాట. తర్వాత ఆ విధంగా నేర్చుకొని తర్వాత దాని మీద బాగా వర్కౌట్ చేసి మంచి మంచి పెద్ద చదువులు చదువుకోవటానికి డెవలప్ అవుతాడు అనమాట. ఈ విధంగా సమూహంలో అంటే సమాజంలో సమస్యల పట్ల తన వైఖరిని పెంపొందించుకొనుట. సమూహం ఉంటుంది, అక్కడ సమస్యలు ఉంటాయి. ఆ సమాజంలో సమస్యలు తను ఒక మంచి వైఖరిని
తను ఒక మంచి ఆలోచనను పెట్టుకుంటాడనమాట ఆ సమస్యల పట్ల. ఓకే. ఇట్లా ఉండకూడదు. ఇలా చేయడం తప్పు. ఇలా చేస్తే సమస్యలొస్తాయి. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకూడదు. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఇది పద్ధతి మంచిది కదా! ఇలాగే చెయ్యాలి కదా! ఇలాంటివన్నీ తన మైండ్‌లో పెట్టుకొని డెవలప్ అవుతాడనమాట. ఫ్యూచర్‌లో ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటూ వెళ్తాడనమాట. ఇలాగ నేను ఉండకూడదు. అలాగ నేను ఉండాలి. నేను ఇలా జాగ్రత్త పడాలి. ఇటు వెళ్ళకూడదు. అటు వెళ్ళకూడదు. ఇవి తినకూడదు. అవి తినకూడదు. ఇవన్నీ డెవలప్‌మెంట్స్ అనమాట. ఇవన్నీ ఉత్తర బాల్య దశలో చూసేటటువంటి డెవలప్‌మెంట్స్ అనమాట. 12-20 సంవత్సరాల మధ్య వయసును కౌమార దశ అంటారు అని హెవింగస్ట్ ప్రకారం పేర్కొన్నారన్నమాట. ఈయన పేర్కొన్నారన్నమాట. హెవింగస్ట్ 12-20 సంవత్సరాల మధ్య వయసు కౌమార దశ. సంఘ జీవనానికి కావలసిన పలు సామర్థ్యాలను వికసింపచేసుకొనుట. సంఘాన్నిలో బతకాలి. బయట అందరూ నన్ను యాక్సెప్ట్ చేయాలి. చీచా వీడు వేస్ట్ గాడు, వీడ పనికి మాలింది, ఇది అలాగా అమ్మో ఇది వస్తుందా అని చెప్పేసి పారిపోవడం ఇలాంటివి చేసుకోకూడదు. అందరూ మనతో కలవడానికి ఇష్టపడాలి. ఆ విధంగా మనం మన సెల్ఫ్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్నమాట. బాధ్యతాయుతమైన సంఘ జీవనాన్ని వాంఛించి పొందగలగటం. బాధ్యతాయుతమైన సంఘ జీవనాన్ని వాంఛించి పొందగలగటం. బాధ్యతాయుతమైన సంఘ జీవనం. సంఘంలో ఉండటానికి నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయన్నమాట. బిహేవియర్ ఉంది. బట్టలు వేసుకొనే బయటకు పోవాలి. ఇష్టం వచ్చినట్టు బయటికి పోకూడదు. ఒక పద్ధతి ప్రకారం బయటికి వెళ్ళాలి. సో అప్పుడు నిన్ను అందరూ యాక్సెప్ట్ చేస్తారనమాట. అలా సంఘ జీవనాన్ని వాంఛించి సంఘంలో జీవించటానికి ఇష్టపడి తను ఒక బాధ్యతాయుతంగా బిహేవ్ చేయాలన్నమాట. అలాగా డెవలప్ అవ్వాలి. వివాహానికి కుటుంబ జీవనానికి సంసిద్ధత పొందుట. సమాజంలో వివాహం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. ఆ వివాహానికి కుటుంబ జీవనానికి ఆలోచించుకోవాలి. డెవలప్ అవ్వాలి తను. అంటే తను మంచి జాబ్ తెచ్చుకోవాలి, బాగా చదువుకోవాలి, బిహేవియర్ ప్రాపర్గా ఉండాలి. అప్పుడు ఎవరైనా పెళ్ళికి రెడీ అవుతారు కదా! అట్లాంటి పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి. సో నువ్వు ఆ విధంగా డెవలప్ చేసుకోవడం ఇది ఒక సార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. శారీరక మార్పులను అవగాహన చేసుకొని తన లైంగిక పాత్రను సక్రమంగా నిర్వర్తించాలి. శారీరక మార్పులు ఈ 12-20 సంవత్సరాల వయసులో శరీరం చాలా మార్పులకు గురవుతాయి. బాడీలో చాలా పార్ట్స్ డెవలప్ అవుతాయి. ఒక రకంగా తయారవుతుంది బాడీ. ఆ తయారైన బాడీని తన లైంగిక పాత్ర అంటే నెక్స్ట్ జనరేషన్ని క్రియేట్ చేయడానికి ఉపయోగించుకోవడానికి సక్రమంగా నిర్వర్తించాలి. తన పాత్ర ఏంటి, తను బాయ్ అయితే తను ఏ విధంగా బిహేవ్ చేయాలి, గర్ల్ అయితే ఏ విధంగా బిహేవ్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ క్రియేట్ అవ్వడానికి తన పాత్రను సక్రమంగా నిర్వర్తించుకునే ఆలోచనలను కలిగి ఉండాలి. ఈ విధమైన అటువంటి ఆలోచన కూడా ఒక మంచి డెవలప్మెంటే. తల్లిదండ్రుల తదితర పెద్దల బాంధవ్యాల నుంచి స్వతంత్రం పొందుట, ఆర్థిక స్వతంత్రం సంపాదించుటకు ప్రయత్నించుట. డెఫినెట్లీగా ఆర్థికంగా స్వతంత్రాన్ని పొందగలగాలి. తల్లిదండ్రులే పెట్టాలి అన్న బుద్ధి జ్ఞానం నుంచి బయటపడిపోయేసేసి తనంతట తానుగా సంపాదించి పెట్టాలి, తనను వేరే వాళ్ళని పోషించగలగాలి. అలాంటి డెవలప్మెంట్ని అతడు కల్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా ఆమె కల్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వృత్తిని ఎన్నుకొని ఆ వృత్తిని సంపాదించటానికి తగిన అర్హతలను సాధించాలి. నువ్వు ఏమవ్వాలి అనుకుంటున్నావు? డాక్టర్ అవ్వాలనుకుంటున్నావా, ఇంజనీర్ అనుకుంటున్నావా, టీచర్ అనుకుంటున్నావా? ఆ వృత్తిని సంపాదించటానికి, ఆ వృత్తిని నువ్వు నీ లైఫ్లో చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు సంపాదించాలి. బాగా చదువుకోవాలి, పనులు నేర్చుకోవాలి ఆ వృత్తిలో. ఆ విధంగా నువ్వు డెవలప్ అవ్వాలి. ఈ విధంగా కూడా ఒక వ్యక్తి డెవలప్ అవ్వాల్సి ఉంటుంది. కౌమార దశలో డెవలప్మెంట్స్ అన్నమాట ఇవన్నీ. తన దేహ బలాన్ని బట్టి శరీరాన్ని ప్రయోజనాత్మకంగా ఉపయోగించుట, స్త్రీ పురుష పాత్రను నిర్వహించుట. తన దేహ బలాన్ని బట్టి తనకెంత బాగా ఎబిలిటీ అన్నీ ఉన్నాయో దాని ప్రకారం
ఆయన పనులు బెటర్‌గా చేసుకుంటూ ఇప్పుడు మంచి బాడీ స్ట్రాంగ్‌గా ఉండి తను ఫ్లెక్సిబుల్ బాడీ ఇలా ఉందనుకో స్పోర్ట్స్‌లో వెళ్ళేసేసి చక్కగా తను ఒక మంచి ఆటగాడిలాగా తయారవ్వచ్చు. స్త్రీ, పురుష పాత్రను నిర్వహించుట. ఇంకా స్త్రీ అయితే స్త్రీలు పాత్ర, పురుష పాత్ర వీళ్ళు చక్కగా నిర్వర్తించాలనమాట కరెక్ట్‌గా. తన శరీరాన్ని బట్టి కూడా తను పనులను నిర్ణయించుకోగలిగేటట్టు ఆలోచన చేయాలి. ఇవన్నీ కౌమార దశలో ఉండేటటువంటి డెవలప్‌మెంట్స్ అనమాట. ఇండివిడ్యువల్ డెవలప్‌మెంట్స్. ఇప్పటిదాకా మనం సెకండ్ చాప్టర్‌లో 8థ్ పార్ట్ చూసాము. ఇప్పటి నుంచి 9థ్ పార్ట్ చూస్తామనమాట. 9థ్ పార్ట్‌లో ఏంటంటే జీన్ పియాజీ, కోల్బర్గ్, నోమ్ చోమ్స్కీ, తర్వాత కార్ల్ జోరాక్స్, ఎరిక్సన్ వీళ్ళందరూ ఏ విధంగా చెప్పారు వికాసం గురించి అనేటటువంటిదనమాట. ఇంకా బాగా వికాసము దాని కాన్సెప్ట్ ఏంటి? వికాసం డెవలప్‌మెంట్, సెల్ఫ్ డెవలప్‌మెంట్ ఎలా అవుతారు? దాని కాన్సెప్ట్ ఏంటి? దాని గురించి ఈ శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో ఇప్పుడు మనం అర్థం చేసుకోబోతున్నాము. అదే ఈ చాప్టర్‌లో ఉందనమాట. ఈ పార్ట్‌లో జీన్ పియాజీ ఏమని చెప్పారు అంటే, వ్యక్తి పుట్టినప్పటి నుంచి తన పరిసరాలతో ప్రతిచర్యలు జరుపుతూ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకునే చురుకైన పాత్ర పోషిస్తాడు అని చెప్పి జీన్ పియాజీ చెప్పారన్నమాట. వ్యక్తి పుట్టినప్పటి నుంచి తన పరిసరాలని అర్థం చేసుకుంటా దాంతో ఎప్పుడు ఫైట్ చేస్తా ప్రతిచర్యలు చేస్తా ఆకలేసింది తిన్నాడు, ఎవడో వచ్చి విసిగిచ్చాడు వాడిని తిట్టాడు, ఈ విధంగా అట్లా ఇలా బతుకుతూ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకునే చురుకైన పాత్ర పోషిస్తాడు. అలా బతికేస్తూ ఇంకా చాలా నాలెడ్జ్‌ని కూడా అతడు గెయిన్ చేస్తా ఉంటాడనమాట. అంటే ఎవరు ఎట్లాంటోళ్ళు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఇంకా మొత్తం యూనివర్స్ గురించి మీరు సబ్జెక్ట్స్ నేర్చుకోవడం అన్నమాట. చదువు నేర్చుకోవడం, మొత్తం ప్రపంచాన్ని గురించి తెలుసుకోవడం, తన పరిసరాల గురించి తెలుసుకోవడం, ఇలాగా తెలుసుకుంటూ అలాగా వాటిలతో బిహేవ్ చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు అని చెప్పేసేసి పియాజే గారు చెప్పారనమాట. పియాజే గారు ఇంకొక విషయం ఏం చెప్పారు, బహుమతులు పునర్బలనాలపై అభ్యసనం ఆధారపడుతుందనే ప్రవర్తనవాదాన్ని పియాజే వ్యతిరేకించారు. బహుమతులు బాగా చదువుకుంటున్నాడు, సూపర్ పనులు చేశారు, అయితే వాళ్ళకి మంచిగా బహుమతులు ఇవ్వడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఇవంతా శుద్ధ వేస్ట్, ఇలాంటి ఎంకరేజ్మెంట్స్ చెయ్యొద్దు అని చెప్పేసి పియాజే చెప్పారనమాట. దానివల్ల ఏమీ లాభం ఉండదు, పక్కన వాళ్ళు పాడవుతారనమాట అనవసరంగా. అరే వాడికి బహుమతులు వచ్చాయి కదా అని చెప్పేసేసి వాడు ఫీల్ అయిపోతూ ఉంటాడు, నేను ఇంతేనా అనే ఫీలింగ్ కూడా క్రియేట్ అవుతుంది కదా, అది ప్రమాదం ఉందన్నమాట. బాగా చేసేవాడు వెరీ గుడ్, అందరూ వాడిని అప్రిషియేట్ చేసేయండి, అందరిని కలుపుకొని పోండి, అది ఒక ప్రత్యేకంగా వాడిని ఎక్కువగా తీసి నెత్తిన పెట్టుకోకూడదు అని చెప్పేసి పియాజే చెప్పారనమాట. దానివల్ల లాభం లేదు, దానివల్ల లాభం ఉన్నా నష్టం కూడా అంతకన్నా ఎక్కువగా ఉంది. సరే, పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి నేర్పుతో నిర్వహించుకొని అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని పియాజే పేర్కొన్నారన్నమాట. పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి పిల్లలు తమ ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, తమకు ఉండేటటువంటి క్వాలిటీస్ ఎబిలిటీస్ ఏంటి, వాళ్ళని వాళ్ళే సెర్చ్ చేసుకొని ఇవ్వాలి. చాలా నేర్పుతో నిర్వహించుకొని సో వాటిని నేర్పుతో అనమాట ప్రాబ్లమ్స్ వస్తే పరిష్కరించుకొని అనుభవాల జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఈ విధంగా చేయడం వలన వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతుంది అనమాట. వాళ్ళ లైఫ్లో స్ట్రాంగ్ అవుతాడు అనమాట. వాడు చాలా విషయాలు తెలిసి వాడు స్ట్రాంగ్ అవుతాడు అని చెప్పేసి పియాజే చెప్తున్నారు అనమాట. ఫర్ సపోజ్ ఒక అబ్బాయికి సింగింగ్ అంటే ఇష్టం అనుకున్నా, కానీ వాళ్ళ పేరెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేయరనమాట. నువ్వు చదువుకోవాలి కదా, నువ్వు ఇలా అవ్వాలి కదా, ఏంటి పాటలు దీనిలో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కదా, నువ్వు ఎలా దాని మీద గెట్ ఆన్ అవుతావు, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తారనమాట పెద్దవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్కి అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, బాధ, అతనికి సింగింగ్ అంటే చాలా ఇష్టం కానీ అది నేర్చుకోవాలి. పెద్దవాళ్ళేమో ఇలా చెప్తున్నారు అంటే వాడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు సింగింగ్లో వాళ్ళ పెద్దవాళ్ళు యాక్సెప్ట్ చేయాలన్నమాట. తన ఇష్టాన్ని పెద్దవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. తను అప్పుడు నేర్పుతో వ్యవహరించవలసి ఉంటుంది. తను ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలన్నమాట. పెద్దవాళ్ళు యాక్సెప్ట్ చేయగలగాలి. ఇది డెవలప్మెంట్ దగ్గరకు వస్తుంది. వీడు ఎంత మాత్రం డెవలప్మెంట్ అయ్యాడో చూడొచ్చు అనమాట. అంటే ఏంటి,
వీడు ఆ పెద్దవాళ్ళని కన్విన్స్ చేస్తాడనమాట. ఏమని? నేను చదువుకుంటాను ఎట్ ద సేమ్ టైమ్ సింగింగ్‌కి గూడా ఎళ్తాను అని చెప్పేస్తే, వాళ్ళ పెద్దవాళ్ళు అర్థం చేసుకొని కన్విన్స్ చేస్తాడు. అప్పుడు వీడి పని సులభం అయిపోయిందనమాట. వాళ్ళ పేరెంట్స్ వాడికి కోఆపరేట్ చేయగలుగుతారనమాట. ఈ విధంగా వాడు ముందుకెళ్తాడు లైఫ్‌లో. తన లైఫ్‌లో సక్సెస్ తననుకున్నది సాధిస్తాడనమాట. జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. తనకొక విషయం తెలిసిందనమాట. ఈ విధంగా అతను స్ట్రెంథెన్ అవుతాడనమాట. లైఫ్‌లో సక్సెస్ అనేది సాధించానన్న ఫీలింగ్‌తో అతడు స్ట్రెంథెన్ అవుతాడనమాట. అదే నాలెడ్జ్ అంటే. ఈ విధంగానే మనిషి బతకాలి అని చెప్పేసేసి, ఈ విధంగా మనుషులు బతుకుతారు. ఇలా బతకనోళ్ళు బతకాలి ఈ విధంగా అని చెప్పేసేసి పియాజే చెప్పారనమాట. పిల్లలు స్వయంగా కృత్యాలు చేయటం ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని పియాజే సిద్ధాంతం చెబుతుంది. పియాజే ఏ విధానాన్ని నమ్ముతాడు? పిల్లలు స్వయంగా కృత్యాలు చేసి నేర్చుకోండి, జ్ఞానాన్ని సంపాదించాలి అంతే అని చెప్పేసేసి చెప్తున్నాడనమాట. పిల్లల్ని చేయనీయకుండా ఉండడాలు, ఇలాంటి పిల్లల్ని ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. తల్లిదండ్రులు, టీచర్స్ అనేవాళ్ళు పిల్లల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఏం పని చేస్తున్నా మనం ఏం పట్టించుకోకూడదు, ఉండడం కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించాలి. వాళ్ళు చేసేటప్పుడు ఆ పని కరెక్ట్ అయితే దాన్ని ఏం అనకూడదు. ఒకవేళ తప్పుగా వెళ్తున్నారంటే దాని గురించి డిస్కషన్ పెట్టి, ఇలా చేయడం తప్పు కదా, ఇలా ఎందుకు చేస్తున్నావు, దాని పర్యవసానాలు ఏంటి, డిస్కషన్స్ చేసి వాళ్ళని వదలాలన్నమాట. ప్రతి పని నేర్చుకోనివ్వాలి. ఈ పనిని ఎలా చేస్తే తనకొస్తుందో అది అంతా డిస్కషన్స్ చేసి వాళ్ళకి హెల్ప్ఫుల్‌గా ఉండాలి. ఈ విధంగా నేర్చుకొని, కష్టపడి చేసి నేర్చుకొని స్వయంగా ఎవరైతే పిల్లలు చేస్తారో వాళ్ళ లైఫ్‌లో చక్కగా స్ట్రెంథెన్ అవుతారనమాట. మానసికంగా బలవంతులుగా అవ్వగలరనమాట. ఏ పనైనా చేయగలను అన్నటువంటి దృఢత్వం వాళ్ళలో వస్తుంది. వాళ్ళ లైఫ్‌లో ముందుకెళ్ళగలుగుతారు. ఇదే పియాజే సిద్ధాంతం చెప్తుంది. పియాజే నమ్మాడనమాట ఈ సిద్ధాంతం. అందుకే ఆయన చెప్పారు. సో, పియాజే సిద్ధాంతం పిల్లలను స్వయంగా కృత్యాలు చేయటం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకొనివ్వండి అని చెప్తోంది. పియాజే సిద్ధాంతం నిర్మాణాత్మక ఉపగమన సిద్ధాంతం అని చెప్పబడుతుంది. పియాజే సిద్ధాంతం, పియాజే ఏం నమ్మాడు? నిర్మాణాత్మకంగా ఉపగమన సిద్ధాంతం. నిర్మాణాత్మకంగా చాలా తెలివిగా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటా ముందుకు పోవాలి. ఏ విధంగా అయినా సరే అని చెప్పేసేసి చెప్తోందనమాట. నిర్మాణాత్మక ఉపగమన సిద్ధాంతం అంటే ఒక పద్ధతి ప్రకారం బిల్డ్ చేసుకుంటా పోవడం అనమాట. మీకు అర్థమైందా? ఇది నిర్మాణాత్మక ఉపగమన సిద్ధాంతం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు వెళ్ళాలి. ఆ పద్ధతి ప్రకారం వెళ్తే తను లైఫ్‌లో స్టెబిలిటీగా ఉంటాడనమాట. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడనమాట. ఆ విధంగానే ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఎవరికి వాళ్ళకి స్పెషల్ తోవలుంటాయి. వాళ్ళు ఆ విధంగానే వెళ్ళాలి. ఆ విధంగానే వాళ్ళు స్ట్రెంథెన్ అవ్వగలరు లైఫ్‌లో అని పియాజే నమ్ముతున్నారనమాట. జీన్ పియాజే రచనలు ఏమిటి అంటే ఫోర్ బుక్స్ రాశారు. ఇంపార్టెంట్. ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్, ద మోరల్ జడ్జిమెంట్ ఆఫ్ చైల్డ్, ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద చైల్డ్. ఇవి అన్నమాట పియాజే రాసినటువంటి బుక్స్. విద్యార్థులలో ప్రజ్ఞాస్థాయిని కొలవటానికి ప్రయత్నించిన వారు. విద్యార్థులలో తెలివితేటలు ఎంత మోతాదులో ఉన్నాయి? చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి, ఓకే నార్మల్‌గా ఉంది, చాలా నార్మల్‌గా ఉంది, చాలా ఎక్కువ ఓవర్‌గా ఉంది. ఇవన్నీ ఎంత స్థాయిలో ఉన్నాయి కొలవడం ఫస్ట్. ఈ కొలవడం అనేది ఎవరు చేశారంట? ఆల్ఫ్రెడ్ బీనే చేశారు ఫస్ట్. విద్యార్థుల ప్రజ్ఞా స్థాయిని కొలిసిన వారు ఫస్ట్ ఆల్ఫ్రెడ్ బీనే. అయితే శిశువులలో ప్రజ్ఞ ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవడానికి స్విట్జర్లాండ్కు చెందిన జీన్ పియాజే పరిశోధనలు చేశారు. అసలు ఈ ప్రజ్ఞ, ఈ తెలివితేటలు పిల్లలలో ఎలా పుడతాయి అనే దాని గురించి స్విట్జర్లాండ్కు చెందినటువంటి ఆయన జీన్ పియాజే ఈయన పరిశోధనలు, ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ చేశారు, కనుగొన్నారనమాట ఈ టాపిక్ మీద. సంజ్ఞానాత్మక వికాసం గురించి అధ్యయనం చేసిన మొదటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త పియాజే. తెలివితేటలకు సంబంధించి అధ్యయనం చేసినటువంటి, ఎలా పుడుతుంది, ఎక్కడి నుంచి వస్తాయి వీడికి ఆలోచనలు, దాని గురించి అధ్యయనం చేసినటువంటి మొదటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, మనసుకు సంబంధించిన శాస్త్రవేత్త పియాజే అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టుకోండి, లైక్ చేయండి. మీకు ఇలా ఎక్స్ప్లెనేషన్ చేస్తే ఓకేనా, చెప్పకుండా డైరెక్ట్గా బిట్స్ పెడితే ఓకేనా చెప్పండి, కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంత చెప్పాలంటే ఓకే
చెప్పమంటే చెప్తాను, లేదు అంటే డైరెక్ట్గా బిట్సే ఇచ్చేస్తాను. ఈజీగా అయిపోతుంది, మీకు మీరే కూడా చదువుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఎలాట్.